శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. మకర రాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో అదృష్టం మేల్కొనబోతోంది అని అర్థం. ఈ భూమిపై ప్రతి వ్యక్తి ఒక కారణంతో పుడతారు, కానీ మకర రాశి వారు మాత్రం ఒక బాధ్యత లక్ష్యంతో పుడతారు. మకర రాశి జ్యోతిష్యంలో 10వ రాశి. 10 అంటే కేవలం సంఖ్య కాదు, అది శిఖరం, అది క్రమశిక్షణ, అది సాధన. మేషం ప్రారంభిస్తే వృషభం నిర్మిస్తే, మిథునం కలిపితే, కర్కాటకం కాపాడితే, సింహం నాయకత్వం వహిస్తుంది, కన్య శుద్ధి చేస్తుంది, తుల సమతుల్యంగా ఉంటుంది, వృశ్చికం లోతు చూపిస్తే, ధనస్సు దారి వెతికితే, మకరం ఆ దారిని శిఖరానికి తీసుకెళ్తుంది. ప్రపంచం నడపడానికి సంబంధాలు అవసరం, ఆ సంబంధాలు నిలబడడానికి హృదయం అవసరం, ఆ హృదయాల మధ్య సమతుల్యం అవసరం. కానీ ఆ సమతుల్యాన్ని నిలబెట్టడానికి ఒక స్థిరమైన బలం అవసరం. ఆ బలం, ఆ సహనమే మీరు. ఈరోజు మీకు అదృష్టం తెచ్చే 5 రహస్య దైవ సంకేతాలు చెబుతాను. ఆ 5 సంకేతాలలో ఒక్కటైనా మీలో ఉంటే త్వరలో మీ జీవితం ఒక గొప్ప విజయ దశలోకి మారడం ఖాయం. మకర రాశి వారు ఈ భూమిపై పుట్టడానికి కారణం సాధారణం కాదు. మీరు కర్మను నిర్మించే వారిగా ఉంటారు. మీకు ఉన్న అతీంద్రియ శక్తులు, మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు, అవి కర్మ చూపే దైవ సంకేతాలు. మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీకు తరచుగా వచ్చే కలలు, పర్వత శిఖరాలు, మెట్లు ఎక్కుతున్న స్వప్నాలు, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, మీ చేతిలో కనిపించే రేఖలు, ఇవన్నీ మీ కర్మశక్తి సంకేతాలు. ఇంతవరకు ఎవరు చెప్పని మకర రాశి దైవ రహస్యాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పూర్వజన్మలో మీరు ప్రారంభించిన ఒక బాధ్యత, మీరు పూర్తి చేయలేకపోయిన ఒక కర్మ ఈ జన్మలో పూర్తి కావడానికి వచ్చింది. మీరు బయట గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న ఉంటుంది. నా శ్రమకు నిజంగా ఫలితం వస్తుందా? ఆ ప్రశ్న బలహీనత కాదు, అది కర్మ పట్ల నిబద్ధత. మీరు త్వరగా విజయం పొందుతారు, ఎందుకంటే మీ దారి సులభం కాదు, మీరు మెట్టు మెట్టు ఎక్కుతారు. అందుకే మీరు చేరే శిఖరం చాలా ఎత్తులో ఉంటుంది, అందుకే మీ విజయానికి సమయం పడుతుంది. కానీ ఒక్కసారి విజయాన్ని చేరుకుంటే దాన్ని ఎవరూ కదిలించలేరు. మకర రాశి సత్యం, మీరు గెలవడానికి రాలేదు, మీరు నిర్మించడానికి వచ్చారు. మీరు ప్రపంచాన్ని మాటలతో మార్చకపోవచ్చు, కానీ మీ కృషి ఎంతో మంది జీవితాలకు పునాది అవుతుంది. మీరు శరీరం కాదు, మీరు ఒక కర్మ. మకర రాశి వారు చివరికి గ్రహించే సత్యం, నేను కేవలం భూతత్వాన్నే కాదు, నేను శిఖరాన్ని, నేను మామూలు వ్యక్తిని కాదు, నేను ఒక నిర్మాణ కర్తని అని అర్థం చేసుకుంటారు. మకర రాశి వారు మేల్కొన్నప్పుడు వారి సహనం, వారి శ్రమ, వారి కర్మ వారిని శిఖరానికి తీసుకెళ్తుంది. అక్కడికి చేరుకున్నప్పుడు ప్రపంచం గ్రహిస్తుంది, నెమ్మదిగా నడిచిన మకరం ఎప్పుడు ఎత్తుకు చేరుతుంది. మకర రాశి వారి జన్మలో ఒక నిర్మాణ శక్తి ఉంటుంది. ఇతరులు త్వరగా ఫలితం చేరుకుంటే వీరు మాత్రం నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ముందుకు కదులుతారు. అది ఆలస్యం కాదు, అది శాశ్వత ఫలితాన్ని నిర్మించే విధానం. మీరు నిలబడే స్థిరత్వం కోసమే పుట్టారు. బయట మీరు గంభీరంగా కనిపించవచ్చు, కానీ లోపల చాలా స్పష్టమైన ఆలోచనలు ఉంటాయి. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు మీరు చాలా లోతుగా పరిశీలిస్తారు. అందుకే మీ అడుగు నెమ్మదిగా పడినా దృఢంగా ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా బాధ్యతను తప్పించుకోలేరు. అది అలవాటు కాదు, గత జన్మలో చేసిన ఒక కర్తవ్య ప్రమాణం. మకర రాశి వారికి విజయం వెంటనే రాదు, కానీ వచ్చిన తర్వాత అది స్థిరంగా ఉంటుంది. మీ జీవితం నెమ్మదిగా నిర్మితమవుతుంది. మకర రాశి వారికి నుదురు మధ్యలో ఒత్తిడి అనిపిస్తే అది అలసట మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన నిర్ణయం. మీ జీవిత దిశను మార్చబోతోందనే సంకేతం.
ఒక దశలో మీరు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారుతారు. అది నిరాశ కాదు, మీ ఆలోచనలు లోతుగా మారుతున్న సంకేతం. మకర రాశి వారు ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. అది మొండితనం కాదు, దృఢ సంకల్పం. మీకు అకస్మాత్తుగా దేవాలయం గంట శబ్దం వినిపిస్తే మీ ప్రార్థన వినబడింది, మీ కష్టం ఫలించే సమయం దగ్గరలో ఉంది అని గుర్తించాలి. ఎప్పుడూ మిమ్మల్ని పరీక్షించే వ్యక్తి ఉంటే అది యాదృచ్ఛికం కాదు, పాత కర్మ ఇప్పటికీ ముగియలేదు అని సంకేతం. మీ మధ్య వేలు మీద స్పష్టమైన ఆర్చి ఉంటే మీరు ఒంటరిగా కూడా మీ దారిని కొనసాగించగలరు, సంక్షోభంలో కూడా నిలబడగలరు. మకర రాశి వారికి తొందరగా తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాల ప్రభావం చూపించవచ్చు. అందుకే మీ ఆలోచనతో ముందుకు సాగాలి. మీ కళ్ళల్లో ఒక స్థిరత్వం ఉంటుంది. మీరు మాట్లాడకపోయినా మనుషులు దాన్ని గమనిస్తారు. మీ కలలో పర్వత శిఖరంపై నిలబడి ఉంటే మీ లక్ష్యం దగ్గరలో ఉంది, మీ కష్టం ఫలితంగా మారబోతోంది అని అర్థం. మకర రాశి వారి జీవితంలో ఒక దశలో పాత దారి ముగిస్తోంది, కొత్త దారి ప్రారంభమవుతుంది అని తెలుసుకోవాలి. ఉదయం మొదటి కిరణం మీ ముఖంపై పడితే ఆ రోజు తీసుకున్న నిర్ణయం చాలా ముఖ్యమవుతుంది. మీకు ఒక్కసారిగా ఛాతీ మధ్య వేడి అనిపిస్తే ఒక బాధ్యత మీ ముందుకు రాబోతోంది, మీరు స్థిరంగా ఉన్నారనే సంకేతం. మకర రాశి వారికి రాత్రి ఒక్కసారిగా మేల్కొని ఒక ఆలోచన స్పష్టంగా గుర్తొస్తే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అది మీ దారి కావచ్చు. మీ చేతిలో త్రిశూలం లేదా 3 దారులు కనిపిస్తే మీ ముందుకు 3 అవకాశాలు వస్తాయి. శాంతంగా కనిపించే దారినే ఎంచుకోవడం ఉత్తమం. మీ చేతిలో జీవరేఖ పక్కన పలుచని గీత ఉంటే అది అదనపు రక్షణ సంకేతం. ప్రమాదం దగ్గరగా వచ్చినా మీరు బయటపడతారు. మకర రాశి వారి అసలు బలం జీవితంలో చివరి దశలో బయటపడుతుంది. ముందు కష్టం, తర్వాత స్థిర విజయం. మీరు బయట ప్రకటించకపోయినా లోపల ఒక ప్రమాణం చేసుకుంటారు. అదే ప్రమాణం మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మీ బొటన వేలు మీద ద్వంద్వ వలయం ఉంటే మీరు క్రమశిక్షణ, నాయకత్వం రెండిటిని కలిపిన వ్యక్తిగా ఉంటారు. మీ గొప్పతనం శబ్దం కాదు, మీ సహనంలో ఉంది. మీ కష్టం ఇతరులకు ఉదాహరణ అవుతుంది. మకర రాశి వారి పుట్టుక సాధారణ జీవితం కోసం కాదు, ఒక నిర్మాణాన్ని నిలబెట్టడానికి. మీ కలలో ఒక రాతి ద్వారం తెరుచుకున్నట్టు కనిపిస్తే మీ జీవితంలో కొత్త అవకాశాలు ప్రారంభమవుతాయి. మీరు ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా చూస్తారు. అదే మీ ఎదుగుదల రహస్యం. మకర రాశి వారి కుడి పాదం దగ్గర స్పందన అనిపిస్తే ఒక కొత్త ప్రయాణం ప్రారంభమవుతోంది అని అర్థం. మీ హస్తరేఖలో ద్వీపాకారం ఉంటే ఒక దశలో గందరగోళం వస్తుంది, కానీ అదే సమయంలో మీ అంతర్గత బలం పెరుగుతుంది. ఒక ప్రదేశం చూసి పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తే అది గత జన్మ జ్ఞాపకం కావచ్చు. ఏ కారణం లేకుండా ఒక పని చేయాలని అనిపిస్తే అది మీ అంతరంగం ఇచ్చే దిశ. ఇవి మకర రాశి వారి 1వ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేల్కొల్పు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు తర్వాత భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి దైవ సంకేతం కావచ్చు. తర్వాత భాగం కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న
ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి.